మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. డబ్బు విషయంలో రాజా గారి చేతికి వెముక లేదు అన్నట్టుగా ఉంటారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య సమయంలో కొంతమంది ఎవరు రోగుల ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని సమయంలో వీళ్ళే వెళ్ళి డైరెక్ట్గా బిల్లులు చెల్లించడము. కరోనా సమయంలో ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు బిల్లులు చెల్లించి వాళ్ళ ప్రాణాలను కాపాడిన ఘనత కూడా అంటారనమాట. సీతానగరం రాజమండ్రి రోడ్డును కూడా ఎవరు కూడా వేయలేకపోయారు. గతంలో ఆ రోడ్డు వల్ల ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు కూడా ఉన్నారంటారు. ఆ రోడ్డును కూడా ఈరోజు మీ సొంత నిధులతో మీరు సొంతంగా నిధులు తీసుకొచ్చి రోడ్డు వేశారనేది కూడా బయట వినిపిస్తుంది అనమాట. మరి అంత ఉదారంగా ఉన్నాం మీరు. మా కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించవచ్చు కదా. చేసేవి కొన్ని చేసుంటాం, అన్ని బయటికి చెప్పలేం కదా. ఇప్పుడు ఒకటన్నా, నేనేమంత డబ్బున్నవాడిని కాదు, అంత బాగా ఆర్థికంగా బలమైన వ్యక్తినేం కాదు. పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెడతాడు అంటున్నారు కదా, నిజమా? అంటే ఎవరినో ఒకరిని కొట్టడం, ఒకరిని పెట్టడం పక్కన పెడితే పెడుతున్నారు లేదా? గుడ్ విల్ అనేది ఒకటి ఉందన్న. ఇవాళ ఫైనాన్షియల్ డిసిప్లిన్తోనే ఉంటా కాస్త. ఎవరికైనా ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చామనంటే మళ్ళీ వాళ్ళకి పలానా టైంకి ఇది చెల్లిస్తామని అంటే చెల్లిస్తాం. సో కాంట్రాక్టరు డబ్బులు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అనేటువంటి భయంతో ఉన్న సందర్భంలో నేను కూడా సంతకాలు పెట్టి కొంతమంది దగ్గర వాళ్ళకి డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేసాం. అంతే తప్పితే మనమేం డబ్బులు పెట్టడం అంటే మన సొంతంగా డబ్బులు పెట్టడం అని కాదు. అంటే ఇంకా నాకు రోడ్ అవ్వాలి అనేది హయ్యెస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకున్నాను. రోడ్డు పూర్తి చేశారు. ఎందుకనంటే గతంలో ఆ రోడ్ యాక్చువల్గా ఏంటంటే ఆ మండలం కొంచెం జియోగ్రాఫికల్గా మనం చూస్తే మొత్తం అన్ని గ్రామాలు ఒక్క రోడ్డు మీద అటు ఇటు ఉంటాయి ఇల్లులన్నీ కూడా. మొత్తం మ్యాక్సిమం 75%, 80% ఆఫ్ ద మండల్లో మొత్తం ఒక్క సింగిల్ రోడ్డు మీద ఉంటుంది. సో గతంలో చాలామంది ప్రాణాలు పోయినాయి, పక్కన కాళ్ళు చేతులు విరిగిపోయి మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు. అట్లానే కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీతానగరాన్ని ఆనుకుని బహుశా మీకు ఐడియా ఉంటుంది, గోదావరి ఉంటుంది. సో ఏదేమైనా ఇసుక రవాణా అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది గతంలో కంటే కూడా చాలా ఎక్కువగానే మనం రిస్ట్రిక్ట్ చేసాం. లిమిటెడ్ వెహికల్స్ వెళ్ళాలి, లిమిటెడ్ ర్యాంపులు నడపాలి అని చెప్పి మనం కండిషన్స్ పెట్టే ఇంతకు పూర్వం మాదిరిగా వేల లారీలు వెళ్ళట్లే ఇవాళ. ఇది ఇవాళ సమస్య కాదన్న, కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ పైనుంచే ఈ సమస్య ఉందని చెప్పాలి. వాటిని పరిష్కరిస్తారని కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. అందుకే ఇప్పుడు పరిష్కారం చేశాం కదా. అది మామూలు విషయం కాదు, ఎవరో కల్లో కూడా ఊహించుంటారు. ఒక పని మీద ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పని అవుతుందో కాదో తెలియదు, కానీ వెల్కమ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, బాగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. వచ్చిన వ్యక్తిని చాలా గౌరవంగా మాట్లాడతారంటారు. నిజంగానది మన బలం, మన తాలూకా ఎసెట్టో లేకపోతే మనకున్న ఇవేంటంటే, ఒకటే ఏదైనా కష్టం వస్తే ఎవరైనా వస్తే స్పందిస్తాం, వాళ్ళతో నిలబడతాం అనేది మాత్రమే మనకున్న పెట్టుబడి. సో ఆ పెట్టుబడి దగ్గర మిస్ అయితే ఇక అంతే సంగతులు. మనం మిగతా వాళ్ళ మాదిరిగా మన దగ్గర ఏమి వందల ఎకరాలు లేవు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు, లేకపోతే అదే పనిగా వేరే వ్యాపారాల మీద అది కూడా దృష్టి పెట్టాం. మనం తెల్లారులేస్తే రోజు రాజకీయంలోనే టైం స్పెండ్ చేస్తాం. లేవు అంటే పూర్తిగా లేవు అని కాదు నేను అనేది, బట్ దాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదు. అంతకు మించిన ఆస్తి ఒకటి ఇచ్చారు జక్కంపూడి రామ్మోహన్ గారు. ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే, అనంతపురం జిల్లా తీసుకుంటే మనకు జేసీ బ్రదర్స్ గుర్తుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడ నెల్లూరుకి వచ్చేకి ఆనం సోదరులు, ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. తెలంగాణకి వెళ్తే కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడికి వచ్చేకి మన జక్కంపూడి సోదరులు, జక్కంపూడి బ్రదర్స్ అన్నమాట. అంటే ప్రతి ఇద్దరిలో కూడా ఒకరు ప్లస్, ఒకరు ఆవేశపరుడు ఉంటారు, ఒక ఆలోచన పరుడు ఉంటారు, ఒకరు మాసు, ఒకరు క్లాసు. ఇక్కడ కూడా ఈ ఇద్దరిలో ఎవరు మాసు ఎవరు క్లాసు అంటే ఏమంటారు మీరు? అంటే గణేషే ఊరమాసని అనాలి. ఉత్తమాసు కూడా కాదు, ఊరమాస. కానీ నాకు తెలిసి గణేష్ చాలా స్మార్ట్గా ఉంటాడు. మీరు చూస్తే మీ కటౌట్ చూస్తేనే ఊరమాసలా కనిపిస్తుంది నాకు. మీరు అడిగిన ప్రశ్నే అన్న, ఎవరు ఆలోచన పరుడు ఎవరు ఆవేశపరుడు అది చెప్పండి. అంటే ఇద్దరిలో నేను గణేష్ మాసన్ అంటే దాని అర్థం రెండు నేనే కదా. అందుకేనా ఈరోజు ముద్రగడ పద్మనాభ దగ్గరికి గణేష్ని పంపించారా? నేను పంపించలే అన్న, గణేష్తో బాగా అటాచ్మెంట్తో ఉంటాడు పద్మనాభం గారు. మాకు కూడా పెద్దే, బట్ గణేష్ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. గణేష్కి బాగా యాక్సెస్ ఎక్కువ. సో అందుకే గణేష్ ఏమంటే ఇంత పెద్ద సోదరులు అంటే జేసీ బ్రదర్స్ అంటే చిన్నవాళ్ళు కాదు, ఆనం సోదరులు అంటే చిన్నవాళ్ళు కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చిన్నవాళ్ళు కాదు. అంటే మీరు ఇంకా దాదాపు 4-10 వయసు కూడా రాలేదు మీకు.
ఈ వయసులో వాళ్ళ సరసన నిలబడుతున్నారు ఈ సోదరులు అన్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఈ బ్రాండ్ ఇచ్చింది మీ నాన్నగారు కదా, ఎలా ఉంటుంది అసలు మీ ఫీల్ ఎలా ఉంటుంది? సో ఇది ఒక కాంబినేషన్ అన్న. యాక్చువల్గా గణేష్ నేను అంటే మా ఫాదర్ సిక్ అయిన తర్వాత, తను చనిపోయిన తర్వాత మా మదర్ దగ్గర నుంచి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్టుగా. తాను కూడా ఆల్మోస్ట్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. యాక్టివ్ పొలిటీషియన్ తను కూడా. ఎలా అనిపిస్తుంది అంటే మనం ఒకటే ఇందులో కాంబినేషన్ వల్లే ఈవేళ అలా ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఒకటి ఏంటంటే సార్, జక్కంపూడి బ్రదర్స్ అంటే ఇద్దరిని కలిపి అందరూ చూడడం ఇష్టపడతారు. కానీ ఈ మధ్య జనాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే జక్కంపూడి గణేష్ గారు కూడా ఇంకెక్కడి నుంచో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, అడుగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. టికెట్ వారైతే ఇంట్లో నడుస్తుంది గట్టిగా. ఈవేళ గణేష్ నాకు కావాలి, నేనే పోటీ చేస్తా అంటే నేను వెనక్కుంటా, తను ముందు పెడతాను. గణేష్ అభ్యర్థిని చేసి మీరు బ్రహ్మాండంగా. ఇందులో ఒకటే అన్న, గణేష్ బంపర్ ఆఫర్ చూసుకో. ఇదేం పదవుల కోసం పరిగెడుతున్న ఇదేం కాదు. మనకు అవకాశాలు అనేది ఉన్నప్పుడు మనం ఒక ఎమ్మెల్యేగా అయితే మనం చేసే సేవలు, మన తాలూకు ఆలోచనలు ఇంకా కాస్త విస్తృతంగా చేయొచ్చు. ఇంకా ఇంకొక అడుగు పైన ఉంటే ఇంకా కాస్త ఎక్కువ చేయొచ్చు. ఎవరో ఒకరు ముందుంటే అందరం సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశమే తప్పితే ఇందులో ఏదో నేనే ఉండాలి ఇంకొకరు కాదు అనేది ఇందులో లేదు అసలు. నాన్నగారు లెగసీ అంటున్నారు కదా, నాన్నగారు లెగసీ రాజకీయాల్లో ఉన్నారు సరే, రాజమండ్రిని వదిలేసి రాజానగరం ఎందుకు వెళ్ళారు అసలు మీరు? 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగినప్పుడు పూర్వం నాన్నగారు కడియం నియోజకవర్గాన్ని అడ్రస్ చేశారు. కడియం కాస్త 1/3 ఏమో వచ్చి రాజానగర్లో కలిసింది, ఇంకొక 1/3 వెళ్ళి రాజమండ్రి రూరల్లో కలిసింది, ఇంకో 1/3 వెళ్ళి రాజమండ్రి అర్బన్లో కలిసింది. సో ఈ మూడిట్లో ఏది అనే ప్రశ్న ఆవేళ ఉన్నప్పుడు 2009కి ఆవేళ చిట్టూరి రవీంద్ర గారు బూరుగుపూడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. సో ఆయనే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేశారు కాబట్టి అప్పుడు రాజానగరం వచ్చి బూరుగుపూడిలో ఉన్న కోరుకొండ సీతానగరం కలిపి రాజానగరం ఏర్పడింది. గోకవరం మండలం జగ్గంపేటలో కలిపింది. అప్పుడు మేము రాజమండ్రి రూరల్ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత సీఎం గారు మూడిట్లో అంటే కొత్తగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం ఇవన్నీ జరిగిన తర్వాత సీఎం గారు 3 ఆప్షన్స్ ఇచ్చారు. మూడిట్లో ఏది కావాల్స్తే అది ఎంచుకోండి అని చెప్పానంటే ఆవేళ చాలా ఆలోచించి పూర్తి రూరల్ బ్యాక్గ్రౌండ్ కావాలి మనకి. స్టిల్ ఈవేళకి కూడా మేము కంటెస్ట్ చేయడం అనేది రాజానగరంలో చేయొచ్చేమో కానీ అంటే ఏమైనా సింక్ వచ్చింది రాజానగరం అని ఏమైనా ఉందనేసి, రాజానగరానికి రాజు ఈ రాజే అనేసి అలాగేం కాదు కానీ దేవుడు కలిపాడు అలాగే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.